హాయ్ ఎవరీవన్. ఈ మధ్య 2 యూట్యూబ్ ఛానల్స్ మధ్య గొడవ చాలా పీక్స్ నడుస్తుంది. మనకు తెలిసవచ్చు, ఆల్రెడీ మీరు చూస్తున్నారు అనుకుంటున్నా. భయ్యా సనీ యాదవ్, నాన్వేషణ అన్న ఏమంటున్నా అంటే, భయ్యా సనీ యాదవ్ బెట్టింగ్స్తో స్కామ్ చేసిండు, హవాలాతో మనీ సంపాదిస్తున్నాడు అని చెప్పి చెప్తున్నాడు. భయ్యా సనీ యాదవ్ అయితే అది కాదు అని చెప్పి చెప్తున్నాడు. అయితే గొడవ అసలు మనకి ఇది బెట్టింగ్ యాప్స్ వచ్చింది. యాక్చువల్గా గవర్నమెంట్ ఏం చేసిందంటే, చాలా వరకు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్యాన్ చేసింది. మనకి ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అయితే ఇప్పుడు ఇల్లీగల్. గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్న బెట్టింగ్ యాప్స్ అయితే నడుస్తున్నాయి. 1xBet కానీ, విన్జో కానీ, ఇంకో కొన్ని బెట్టింగ్ యాప్స్ అయితే నడుస్తున్నాయి. అది కాకుండా మిగిలిన బెట్టింగ్ యాప్స్ని అయితే గవర్నమెంట్ బ్యాన్ చేసింది. యూట్యూబర్స్ కూడా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి. అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా స్ట్రిక్ట్ ఆర్డర్స్ అయితే ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని అసలు ప్రమోట్ కూడా చేయకండి అని. అయితే ఈ భయ్యా సనీ యాదవ్ అయితే ఏం చేస్తుంటే, టెలిగ్రామ్లో అయితే వాటిని ప్రమోట్ అయితే చేస్తుండే. అంటే వాళ్ళకు ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళకు 500 రూపీస్ గివ్ అవే ఇచ్చి ఈ బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్ చేసేట్టు వీటిని ఆడేట్లు చేస్తుండని చెప్పి అయితే ఈ నాన్వేషణ చెప్తుండు. యాక్చువల్గా ఈ బెట్టింగ్ యాప్స్ని ఎందుకు గవర్నమెంట్ బ్యాన్ చేసిందంటే, ఇవన్నీ ఇల్లీగల్గా ప్రజల దగ్గర నుండి డబ్బుని కలెక్ట్ చేసేసి వాళ్ళని బెట్టింగ్తో మోసం చేసి ఈ అమౌంట్ని తీసుకొని పారిపోతున్నాయి అని చెప్పి అయితే గవర్నమెంట్ అయితే బ్యాన్ చేసింది. అంటే వాటికి ఎలాంటి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ లేకుండా ఇవి మనకు బెట్టింగ్ యాప్స్ అనేవి మనం రన్ అవుతున్నాయి. అందుకే గవర్నమెంట్ అనేది బ్యాన్ చేయడం జరిగింది. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది చనిపోవడమే జరిగింది. ఇప్పుడు నాన్వేషణ ఛానల్లో అతను కూడా చాలా పర్టికులర్ చెప్తున్నాడు, మా రిలేటివ్స్కి ఇట్లా జరిగిందని చెప్పి ఆయన చెప్తున్నాడు. అయితే మీరు బెట్టింగ్ జోలికి వెళ్ళకుండా బెటర్. ఈ మధ్య ఐపీఎల్ కూడా స్టార్ట్ అయింది కదా. ఐపీఎల్ అయితే చాలా ఘోరంగా అయితే బెట్టింగ్స్ అయితే నడుస్తున్నాయి. ఈ ఐపీఎల్ బెట్టింగ్ కారణంగా కర్ణాటకలో ఒకరు చనిపోవడం కూడా జరిగింది. సో మీరైతే ఆలోచించండి, బెట్టింగ్ యాప్ జోలికి అయితే వెళ్ళకండి. వీళ్ళిద్దరు గొడవ అయితే ఇప్పట్లో క్లియర్ అయ్యి ఇట్లా కొడతలేదు, ఒకదానికి ఒకటి కౌంటర్ వీడియోస్ అయితే వేస్తున్నారు. అసలు బెట్టింగ్ యాప్స్ ఏంటంటే కరెక్ట్ కాదు. ఒకవేళ చేయాలనుకుంటే గవర్నమెంట్ సర్టిఫికేషన్ బెట్టింగ్ యాప్స్ అయితే ఉంటాయి, వాళ్ళు చేసుకోవచ్చు. వాటికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఒక లిమిట్ వరకే మనం అందులో అమౌంట్ వేసి బెట్టింగ్ పెట్టడానికి అయితే ఉంటుంది. ఈ అన్అఫీషియల్ యాప్స్ ఎట్లయితే ఉంటాయో ఎంతైనా వేసుకోవచ్చు, మనం ఎంతైనా లాస్ కావచ్చు, చెప్పలేం. మీరు మాత్రం బెట్టింగ్ జోలికి వెళ్ళకుండా బెటర్. మీ జీవితాన్ని, మీ ఫ్యామిలీని కూడా నాశనం చేసుకోకండి. చైనీస్ బెట్టింగ్ యాప్స్ జోలికి అయితే వెళ్ళకండి. థ్యాంక్ యూ.